యేసే సర్వమయా. మా ప్రియులారా, ఉదయకాల వేళలో మీకందరికి కూడా శుభములు తెలియజేస్తున్నా. ఈ నూతనంగా వచ్చే క్రిస్మస్ నూతన శుభాకాంక్షలు. ప్రియులారా, ఈ మాటలు అనేక సార్లు విన్నారు. ఆయన కూడా దయగల దేవుడు ఉదయకాల వేళలో మీ యొక్క క్షేమాన్ని కోరినటువంటి దేవుడే ఉండి ఈ పరలోక సంబంధమైన స్వార్థమానాన్ని ప్రభువారు తీసుకొచ్చిన వారుగా ఉన్నారు. అయిలారా, దేవుని వాక్యము స్థిరమైనది, దేవుని వాక్యము జీవముతో కూడుకునేటువంటిది. ఈ దేవుని వాక్యము పరసంబంధమైనది, ప్రతి మానవునికి అవసరమైనది. అయిలారా, బైబిల్ ఒక మాట మనం చూస్తాం, దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరిచెను. అయ్యా, తన ప్రేమను దేవుడు వెల్లడిపరిచినాడు మన యెడల. ఎట్లనగా మనం ఇంకను బలహీనమై ఉండగా అనే మాట చూస్తాం. చూడండి, బలహీనమైన మన కొరకై, భక్తిహీనమైన మన కొరకై, పాపులమైన మన కొరకై, దేవునికి దూరమైపోయిన మన కొరకై దేవుడు తన దయను తన కనికరమును చూపించినాడు. ఏ రీతిగా? అయిలారా, యేసుక్రీస్తు ప్రభువాన్ని మన కొరకై ఈ భూమి మీదకి అనగా పంపించడం ద్వారా. ఎందుకొరకై? దుర్గంధములో జీవిస్తున్న మనలందరినీ కూడా అయిలారా బాగు చేయడం కొరకై యేసుక్రీస్తు ప్రభువాన్ని తండ్రి లోకానికి అనుగ్రహించినట్లుగా దేవుని గ్రంథము బైబిల్ తెలియజేస్తున్నది. ఎందుకొరకై? అయిలారా, అని చూడగలిగితే గ్రంథాల ఘోష అయ్యా రక్తము చిందించినది పాప క్షమాపణ కలదని గ్రంథాలు ఘోషిస్తున్నాయి. ఆ కారణం వచ్చే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడం జరిగింది. సర్వమానవాళి యొక్క రక్షణార్థమై, సర్వమానవాళి యొక్క విడుదల విమోచన కొరకై, సర్వమానవాళి యొక్క పాప క్షమాపణ కొరకై అయ్యా యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి రాగలిగి మనందరి కొరకై కలవరి శిలువలో గొల్గొతాలో వీడబడి రక్తమును కార్చి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడండి. అంతగా యేసు ప్రభువారు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈ రీతిగా లోకములో ప్రేమించేవారు ఎవరండి? ఈ రీతిగా మనిషిని యొక్క రక్షణ కొరకై ప్రాణం పెట్టేవారు ఎవరండి? మనుషుని యొక్క పాప క్షమాపణ కొరకై రక్తము కార్చేవారు ఎవరండి? అయ్యా, ఉన్నతమైన ప్రేమ నిరాకరించొద్దయ్యా. చేతులు జోడించి మనం చేస్తున్నామయ్యా. లోకము గతించిపోయేదయ్యా. లోకము దినాన అగ్ని చేత కాల్చబడి